నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శ్రీరామాలయ గుడిలో శ్రీరామస్వరంతో మారుమోగాయి. భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా తమ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అయోధ్యలో నుంచి వచ్చిన కోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యమంతా రామరాజ్యం అవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ శ్రీ మానాల నారాయణమూర్తి, మానాల వెంకటేశ్వర్లు, మానాల వీరన్న, మానాల ప్రభాకర్, తుర్కో వల్లూరి వెంకన్న, రాము సాయన్న, తిరుపతి వారి తమ్ముళ్ళు, మానాల సతీష్, శ్రవణ్, డాక్టర్ రమేష్, డాక్టర్ సతీష్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ బాలు తదితరులు పాల్గొన్నారు. మన 500 సంవత్సరాల నుంచి కూడా మనం చేయని కార్యక్రమం మన అదృష్టం. ఇక్కడ మనకు కూడా బాగా చేశారు మన వాళ్ళు. అక్కడ అయోధ్యలో ఎట్లా చేశారో మా గ్రామస్తులు, మా యంగ్ యూత్ కమిటీ అంగరంగ వైభవంగా చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మమ్మల్ని పక్కకు అంటే మేము సలహాలు ఇస్తున్నాం, వాళ్ళేం బాగా కృషి చేసి ఇప్పుడు కూడా అన్నదాని కార్యక్రమానికి 1000 రూపాయలు కూడా వచ్చినట్టు అనిపించింది. కొద్దిగా అందరు కూడా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలోనే ఈ సంతోషంలో మా తిరుగులిరగం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి జై కొట్టి, రామునికి జై కొట్టి, వారిని కూడా ఒకసారి జై అని చెప్పడం జరుగుతుందని నేను అనుకుంటానా. జై శ్రీరామ్. పెండింగ్ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముందుకు తలబట్టి నేను చేద్దామని ముందుకు వచ్చాను. వీళ్ళందరూ సహకారంతో ముందు చేస్తానని సహకరిస్తున్నా. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండాల రామాలయంలో ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మరి అయోధ్యలో రాముడి గురించి మీ అందరికి తెలుసు. అన్ని రామాలయాలకెల్లా అయోధ్య రామాలయం చాలా విశిష్టమైనది. ఎందుకంటే రాముడు జన్మించిన చోటే మళ్ళీ ఇక్కడ రామాలయాన్ని నిర్మించింది కాబట్టి 500 సంవత్సరాల క్రితం నెరవేరని కళ ఈరోజు సాకారం అవుతుంది. ప్రతి హిందువు కూడా గర్వపడినటువంటి విషయం. మరి ఈరోజు గుండాలలో అంగరంగ వైభవంగా ఈ అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అశేష జనవాహినికి భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నటువంటి టీవీ 999 కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం 5 శతాబ్దాలటువంటి కార్యక్రమం. ఈ రామ జన్మభూమిలో మళ్ళీ రామ మందిరాన్ని నిర్మించటం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గుండాల మండలంలో కూడా రామాలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీమన్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.